జగన్ తిరుమల పర్యటన రద్దుపై మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వలేకనే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని టీడీపీ, జగన్ను చూసి ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ విమర్శించుకుంటున్నాయి. భవిష్యత్తులోనైనా జగన్ తిరుమలకు వెళతారని వైసీపీ నేతలు చెప్తున్నారు. డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేస్తే ఎప్పుడైనా వెళ్లొచ్చని కూటమి పార్టీల నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య, గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో. అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకాతను ఇంకో పిక్చర్ వేసుకో. నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు. మన సెక్యులరిజం ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు. ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఎవరు తిరుపతి దేవస్థానం మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పే అధికారం ఉంది అందరికి. దాన్ని మేము ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వాయిదా పడొచ్చేమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు. ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం, ఆయన తాలూకా మనోభావాలు, ఆయనకున్నటువంటి భక్తి బహుశా ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎక్కడన్నా శంకుస్థాపన చేస్తారంటే బూట్లు వేసుకుని కొడతాడు, కొబ్బరికాయలు బూట్లు వేసుకుని కొడతాడు, దేవుడు పట్టాలు బూట్లు వేసుకొని పట్టుకుంటారు. ఇవన్నీ మనం చూసాం. ఎవరికి భక్తి ఉందో, ఎవరికి భక్తి లేదో అనేటువంటిది అందరికీ తెలుసు. ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? ముమ్మాటికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాటే. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది భగవంతుడి కృప. ఏం చేసినా భగవంతుడే చేస్తాడు. నువ్వు చెప్పావు కదా 151 సీట్లు ఇస్తే ఏమన్నావు నువ్వు? భగవంతుడు చూశాడు అన్నావు, అంతే కదా. మళ్ళీ మాకు 164 సీట్లు ఇచ్చాడు. మేము కూడా చెప్పాంగా భగవంతుడు చూశాడని. అలాగే వాళ్ళు నువ్వు తిరుపతి అలా వెళ్ళకుండా స్టేట్మెంట్ ఇచ్చావు, భగవంతుడే చూశాడు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో లేనిపోనివి రకరకాల అభద్రత భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి మేము ఆ భగవంతుడిని ఒక్కటే కోరుకుంటాము, ఖచ్చితంగా ఇలా చేసే వాళ్లకు ఆ భగవంతుడు ఖచ్చితంగా వారికి సరైన ఒక గుణపాఠం ఎప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్లకు చెప్తాడు. 24 గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ
తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు. నేనైతే చెప్తున్నా 24 గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు? దేవాలయ దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు? హిందూ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాల్లో ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ, అనంత పద్మనాభ ఆలయంలో కానీ, గురువాయూర్లో కానీ, అంతెందుకు మన పక్కనోటి తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూయేతరులకి ఆలయ ప్రవేశం లేదు. నీకు కొండ మీద ఆ అవకాశం ఉంది. ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే. జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాసిమని చెప్పట్లు అడగట్లే. మనం మత కళలను సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి, శాంతియుతంగా ఉండమని చెప్పేసరికి అన్నకు అర్థం కాల. మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో, ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగము. లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు. 2 సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్లం ఇంట్లోకి రానీదు.